ఒకప్పుడు ఎటు చూసినా కొండలు, పిచ్చి మొక్కలు, చిన్న చిన్న గ్రామాలతో కనిపించిన ప్రాంతం ప్రస్తుతం సరికొత్త శోభను సంతరించుకుంది. అదే విజయనగరం జిల్లా భోగాపురం. అల్లూరి సీతారామరాజు పేరుతో నిర్మించిన అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ భవనం ఆకాశంలో ఎగిరే పక్షి ఆకారంలో కనువిందు చేస్తోంది. ఈ ఎయిర్పోర్టును ఆగస్టు 1న ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ఆగస్టు 17 నుంచి విమాన రాకపోకలు సాగనున్నాయి. ఉత్తరాంధ్ర రూపురేఖలు మార్చేలా ఉన్న భోగాపురం ఎయిర్పోర్టుకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి కనకారావు అందిస్తారు. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మితమైన ఈ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం పనులు దాదాపు పూర్తయ్యాయి. 1వ తారీఖుకి సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ ఎయిర్పోర్ట్ ప్రారంభం కానుంది. ఈ తరుణంలో ప్రస్తుతం మనం ఆ ఎయిర్పోర్ట్ లోపల ఉన్నాము. అలా లోపల పరిస్థితి ఎలా ఉందో ఒకసారి పరిశీలిద్దాం. మనం చూసుకున్నట్లుగా అయితే అత్యంత సుందరంగా ఈ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తీర్చిదిద్దారు. ఉత్తరాంధ్ర కళలకి, అదే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన గుంటూరు మిర్చికి, అదేవిధంగా అరక కాపీ, బొబ్బులి వీణ ఇలాంటి వాటిని కూడా ప్రతిబింబించే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా ఉత్తరాంధ్రలో ఎంతోమంది సముద్ర తీరంలో నృత్యం చేస్తూ ఉంటారు. ఆ దృశ్యాలను కూడా చూపించారు. అదేవిధంగా అనేక పుణ్యక్షేత్రాలు ఉత్తరాంధ్రలో ఉన్నాయి. ఆ పుణ్యక్షేత్రాలన్నీ కూడా తెర మీద కనిపించేటట్లుగా, అవి ప్రతిబింబించేటట్లుగా ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా మన్యం ఉన్న అటవీ ప్రాంతాన్ని ప్రతిబింబించేలాగా, అటవీ అందాలను చూపించే విధంగా ఒక సరికొత్త స్క్రీన్లతో ఈ అందాలను కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అవి కూడా కళ్ళు విందు చేస్తున్నాయని చెప్పవచ్చు. వాటిని చూసినంతసేపు కూడా మనసుకి ఎంత ఉల్లాసంగా, ఆహ్లాదకరంగా ఉన్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇప్పుడు ఈ ఎయిర్పోర్ట్ ఉండే ప్రాంతంలో ఒకప్పుడు ఇదంతా కొండ ప్రాంతం, అదేవిధంగా వ్యవసాయ పొలాలు ఉండేవి, బీడి భూములుగా ఉండేవి, అదేవిధంగా కొన్ని గ్రామాలు ఉండేవి. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇదే ప్రాంతంలో అత్యంత సుందరంగా ఈ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మించారు. ఇది మనం చూడడానికి కనువిందు చేస్తుందని చెప్పొచ్చు. ప్రస్తుతం మనం ఆ ఎయిర్పోర్ట్ అందాలని పరిశీలించుకున్నట్లయితే పైన కనిపిస్తున్న లైటింగ్ ఏదైతే ఉందో, కింద ఫ్లోరింగ్ లో ఆ లైటింగ్ కనిపించే విధంగా కూడా అత్యంత సుందరంగా నిర్మించిన పరిస్థితి ఉంది. అంటే ఇతర అంతర్జాతీయ విమానాశ్రయాలతో పాటు ఆ విమానాశ్రయానికి సంబంధించి ఒక ప్రత్యేక ఆకర్షణగా ఉండే విధంగా దీన్ని రూపొందించారు. ఎదురుగా కనిపిస్తున్న కొంతమంది సిబ్బందిలో ఇక్కడ తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు. ఏ ప్రాంతం అంటే చుట్టుపక్కల ప్రాంతాల పేర్లు చెబుతున్నారు. ఇప్పుడు ఇతర ప్రాంతాలకు వలసెళ్లే ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఈ అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు కావడంతో అనేక మంది యువతకు కూడా ఈ ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయి. అదేవిధంగా నాన్ స్కిల్డ్ లేబర్గా కూడా అనేక మంది ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఉండే ప్రజల ఎంతో మందికి ఉపాధి అవకాశాలు లభించాయి. ఈ అంతర్జాతీయ విమానాశ్రయం ఇక్కడికి రావడంతో వివిధ రకాల కంపెనీలు కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో నెలకొల్పేందుకు వివిధ సంస్థలు ముందుకు వస్తున్నాయి. ప్రస్తుతం మనం చూడొచ్చు, చెకింగ్ బోర్డులు కానీ ఇవన్నీ కూడా ఒక అత్యంత సుందరంగా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఇటుపక్క సెక్యూరిటీ చెక్ ఎక్కడ ఉంది, చెక్ ఇన్ ఎక్కడ ఉంది, సెల్ఫ్ బ్యాగ్ డ్రాప్ ఎక్కడ ఉంది, ఇలాంటి విషయాలన్నిటి కూడా పొందుపరుస్తూ ఒక సరికొత్తగా ఇవన్నీ కూడా రూపొందించడంతో ఎవరో కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా ఎయిర్పోర్ట్లోకి ఎక్కడ ఏముందో ఎవరిని ఇంకొకరి మీద ఆధారపడకుండా చేసుకునేందుకు ఉంటుంది. ఆగస్టు 1వ తారీఖు ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభం కానున్న ఈ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని శుభ్రతాపరమైన చర్యలు కూడా తీసుకుంటున్నారు. అవన్నీ కూడా శరవేగంగా జరుగుతున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా 17వ తారీఖు నుంచి ప్రయాణికుల రాకపోకలకు అనుగుణంగా ఈ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తీర్చిదిద్దారు. ఒక రకమైన మ్యూజిక్ను కూడా ప్లే చేస్తున్నారు. ఆ మ్యూజిక్ వినసొంపుగా అనిపిస్తుంది. సాంకేతిక పరమైన అంశాలను కూడా జోడించడంతో ఎయిర్పోర్ట్ సరికొత్తగా కనిపిస్తుంది. ఫ్లోరింగ్ కూడా సరికొత్తగా అనిపిస్తుంది. ఇది ఎంతో ఆకర్షణీయంగా కూడా మనకు కనిపిస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ విశాఖపట్నం నుంచి ఇక్కడికి చేరుకోవడానికి ప్రధానంగా 7 రహదారులని నిర్మించారు. అందులో 5 రహదారులు దాదాపు పూర్తయ్యాయి. ఈ త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. కాబట్టి ప్రయాణ వ్యయ ప్రయాసాలు కూడా తగ్గేందుకు, ప్రయాణ కష్టాలు కూడా తగ్గేందుకు తక్కువ సమయంలో సుమారు అరగంట నుంచి గంటలోనే ఈ అంతర్జాతీయ విమానాశ్రయానికి కూడా చేరుకునేటట్లుగా దీన్ని నిర్మాణం చేశారు. దీంతో ప్రయాణ కష్టాలు కూడా తీరనున్నాయి. అదేవిధంగా ఉత్తరాంధ్ర అభివృద్ధికి కూడా ఇదొక గ్రోత్ ఇంజన్ గా పనిచేస్తుందనడంలో ఎటువంటి సందేహము లేదని చెప్పవచ్చు. కెమెరామెన్ నాగేశ్వరరావుతో కనకారావు, ఈటీవీ న్యూస్, భోగాపురం నుంచి.